హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం క్యాబేజీ కర్రీ చేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఆనియన్స్ ముందనే కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టాను, ఆల్రెడీ వాటర్లో పెట్టేశాను కట్ చేసి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేద్దాం. దాదాపుగా నేను స్టీల్లోనే వండడానికి ట్రై చేస్తున్నానండి. ముందుగానైతే ఆయిల్ వేసేద్దాం. ఒక 2 పావుల ఆయిల్ సరిపోతుంది కర్రీకి. ఇది కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం పోపు దినుసులు వేసుకుందాము. అవి కొంచెం వేగాలి. కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేశాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేద్దామండి. ఇది ఒకసారి మళ్ళీ కడబెడదాం ఒకసారి. అది కొంచెం గోలాలండి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందామండి. ఇది కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందామండి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కడిగి పెట్టిన క్యాబేజీని కూడా వేసేస్తాం. కొంచెం చిన్న చాక్ చేసి పెట్టుకుంటే తొందరగా బాయిల్ అవుతుందని, ఉడికిపోతుంది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం ఈ క్యాబేజీని మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేద్దామండి. కొంచెం మగ్గినాక ఒకసారి తీసి చూద్దాం. కొంచెం మగ్గినట్టేనండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టమాటో యాడ్ చేద్దామండి. సరిపోతుందండి. కారం యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ పడుతుంది. కొంచెం ఉప్పుని యాడ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దామండి. స్లిమ్లో పెట్టండి. ఒక 15 మినిట్స్ అలా ఉంచండి. అయిపోతుందండి కర్రీ. అయిపోయినట్టేనండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేద్దాం కొత్తిమీర చల్లుకొని. అంతేనండి క్యాబేజీ కర్రీ. చాలా సింపుల్గా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.